కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. రేపు జూలై 27 నుంచి కూటమి శ్రేణులు ఏదైతే ఉన్నాయో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంతో వెళ్ళబోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాం. అద్దంకి నియోజకవర్గానికి వైసీపీ సమన్వయకర్తగా చింతలపూడి అశోక్ కుమార్ డాక్టర్ గారు ఏదైతే వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని కూడా 1 ఇయర్ అవుతూ ఉంది. అద్దంకి నియోజకవర్గంలో ఏ విధంగా చింతలపూడి అశోక్ కుమార్ వైసీపీ పార్టీ తరఫున ప్రతిపక్ష హోదాలో ఎట్లా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఒకసారి మనం డాక్టర్ అశోక్ కుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్తే అండి. అద్దంకి నియోజకవర్గం 1 ఇయర్ క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు. అప్పుడు దాకా అద్దంకి నియోజకవర్గం అనేది మీకు అసలు తెలియదు. పిడుగురాళ్ళ మీ నేటు. అవును, 1 ఇయర్ అవుతుంది అద్దంకి వచ్చి. ఎట్లా ఉంది అద్దంకి నియోజకవర్గం? కరెక్ట్గా 9 నెలలు అయిందండి నేను ఇప్పుడు అద్దంకి వచ్చి. అంటే అద్దంకి నాకు తెలియదు అని కాదండి, అద్దంకి నియోజకవర్గంలో యాక్చువల్లీ సంతమాగులూరు మండలంలో మా బంధువులు ఉన్నారు. అంటే ఇంతకుముందు మాకు పిలుపులు రాకపోకలు అన్నీ ఉన్నాయి, రిలేషన్ ఉంది. మా ఇనీషియల్ గల వాళ్ళే, మా తాత ముత్తాతలు వాళ్ళు ఇక్కడే సెటిల్ అయి ఉన్నారు. ఆ బంధం అనేది డెఫినెట్గా అద్దంకితో ఉన్నది. ఓకే, ఇక్కడికి వచ్చారు కదా మీరు యాజ్ ఏ వైసీపీ అభ్యర్థిగా వచ్చారు. అద్దంకి నియోజకవర్గంలో ప్రస్తుతం ఇక్కడున్న ఎమ్మెల్యేగా ఏదైతే అద్దంకి ఎమ్మెల్యే ఉన్నారు, ప్రస్తుతం మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైసీపీ పార్టీ, ఆ తర్వాత 2 టర్మ్స్ టీడీపీ పార్టీ. అద్దంకి నియోజకవర్గాన్ని ఆయన తన కంచుకోటగా మార్చుకున్నారు అని చెప్పిన ఆయన ఇష్టపడేవాళ్ళు అంటూ ఉంటారు. అట్లాంటి వ్యక్తి మీదకి మీరు రాబోయేటప్పుడు మీరేం ఆలోచించారు? అంటే ఇట్స్ నాట్ ఆపోజిట్లో ఎవరున్నారు అని కాదండి, మన పని మనం కరెక్ట్గా చేస్తున్నామా, మనం రైట్ వేలో వెళ్తున్నామా లేదా, మనం ప్రజలకు మంచి చేస్తున్నామా లేదా అనేదే నేను చూస్తానే తప్పితే అండి ఎదుట ఉన్నది ఎవరు అనేది ఎవరైనా కానివ్వండి. నేను ఒక పార్టీ తరపున పోటీ చేయడానికి వచ్చాను, ఇక్కడ ప్రజలకు మంచి చేయడానికి వచ్చాను. సో అది ఎవరైతేనేంటి, అవతల మినిస్టర్ ఉంటే ఏంటి, లేదా డిప్యూటీ సీఎం అయితే ఏంటి, ఇంకొక వ్యక్తి అయితే ఏంటి, దట్ డజంట్ మ్యాటర్ అండి. మనము ప్రజలకి ఏ విధంగా చేరువవుతున్నాము, మనం ఏ విధంగా జనాలకి మంచి చేయబోతున్నాము అనేది చెప్పగలిగితే కనుక డెఫినెట్గా ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. చింతలపూడి అశోక్ కుమార్ అంటే మంచి డాక్టర్, ఉన్నత విద్య. ఇప్పుడు ఏమంటున్నారంటే వైసీపీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండి సింగన్న మీరే ప్రచారానికి వెళ్ళారు, మామిడి రైతుల పరామర్శకు సంథింగ్ దేనికి వెళ్ళి కారు కింద తొక్కిచ్చారు. నెక్స్ట్ సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి, వాళ్ళ కొడుకు బండితో ఒక మనిషిని గుద్దాడు, అతను చనిపోయాడు. తర్వాత అనంతబాబు ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. నిన్న మళ్ళా ఇంకో మాజీ మంత్రి జోగి రమేష్ గృహహింస, వాళ్ళ కోడలు ఎత్తుకుంటే గృహహింస కేసు పెట్టింది. మీ పార్టీలో ఇన్ని జరుగుతూ ఉంటే దీని మీద ఏం మాట్లాడకుండా ఊరికే ఎవరో అతని మీద 23 కేసులు, పోక్సో కేసు, గంజాయి కేసులు, అట్లాంటి వాడి కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం, అదేవిధంగా క్రాంతి కుమార్ అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం. మళ్ళీ ఇటీవలే మీ ప్రకాశం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఒక ఎస్టీ మహిళ మీద అదే కార్యాలయంలో అందరూ చూస్తుండగానే వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున ఆమె చేసుకుంటే ఇంతవరకు ప్రకాశం జిల్లాలో ఆ కొట్టిన అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం దాని గురించి ఎవరు మాట్లాడలేదు. మరలా మీ మహిళలే నిన్న కాక మొన్న రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరుగుతున్నా మేము ప్రశ్నిస్తాం అని చెప్పి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు యాజ్ ఏ డాక్టర్గా? సార్, డెఫినెట్గా అంటే నేను ఒక థింగ్ని సపోర్ట్ చేస్తున్నాను లేదా దీన్ని విభేదిస్తున్నాను అని కదండి. జరిగిన సంఘటనల్ని 100కు 100% పార్టీలకు అతీతంగా చూడాలి అనేదే నా మనస్తత్వం. మీరు చెప్పినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఒక వ్యక్తి చనిపోయాడు అన్నారో, డెఫినెట్గా అది జగన్ గారి కారు తగిలిందా, లేదంటే కాన్వాయ్లో కారు తగిలిందా, లేదా ఇంకేదన్నా కారు తగిలిందా అనేది ఇప్పటి వరకు ప్రభుత్వమే తేల్చలేదండి. బట్ సర్క్యులేట్ అయిన వీడియోని ఎంతవరకు మనము దాన్ని గుడ్డిగా నమ్మొచ్చు అనేది కూడా మేము 100% ప్రశ్నించాం. దట్స్ ప్యూర్లీ నిజంగా అతనికి ఏ బండి తగిలినా కానివ్వండి, దట్ ఈస్ అన్ యాక్సిడెంట్. 100% దట్ ఈస్ అన్ యాక్సిడెంట్. అండ్ ఏదైతే సంఘటన జరిగిందో దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ డెఫినెట్గా పార్టీ రోల్ ఉన్నా లేకపోయినా కానీ మానవీయ కోణంలో 100% ఆ కుటుంబానికి మేము సపోర్ట్గా నిలిచామండి. ఫైనాన్షియల్గా కానివ్వండి, ఇంకొక విధంగా కానివ్వండి, 100% సపోర్ట్గా నిలిచాం. సిదిరి అప్పలరాజు గారి విషయంలో యాక్సిడెంట్ అయిన మాట వాస్తవం. 100%
ఆ బండి తగిలి అతను చనిపోవటము న్యాయము కాదు, జరిగింది, చనిపోవటం జరిగింది. కానీ యాక్సిడెంట్ అయిన దాన్ని మర్డర్ కేసు కింద ఏ విధంగా మీరు మర్డర్ కేసు కింద కడతారు? చాలామంది యాక్సిడెంట్లు అవుతున్నాయండి. నేను అంటే ఇదేంటి డాక్టర్ గారు అయ్యి ఉండి యాక్సిడెంట్లో చనిపోయినా కానీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని కాదు. 100% ఆ కుటుంబానికి నష్టం జరిగింది. దానికి బాధ్యత తీసుకోవటానికి సీదిరి అప్పలరాజు గారు కూడా రెడీగా ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము, ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో దానికి నష్టపరిహారం కానివ్వండి, లేదా ఇంకా వాళ్ళు ఏది కోరుకున్నా కానీ వాళ్ళకి జీవన ఉపాధి కల్పించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి రెడీ అయ్యారండి. కానీ దాన్ని వదిలేసేసేసి మీరు అన్నటువంటి జోగి రమేష్ గారి ఇష్యూ కానివ్వండి, 100% అది కుటుంబ కలహాల విషయం. ఎక్కడా కూడా పార్టీ అనేది దానిలో ఇన్వాల్వ్ అవ్వలేదండి. నిజంగా గనక ఏదైతే ఆ గృహిణి ఉందో మాకు ఇబ్బంది జరుగుతుంది అని గనక తీసుకొస్తే 100% పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతారండి. కానీ కొంతమంది వ్యక్తుల గురించి నేను క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి గొడవని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా మనిషి అన్న పుట్టినవాడు ఎవడైనా సరే వాళ్ళ కుటుంబంలో జరిగిన ఒక ఇష్యూని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడానికి చూస్తున్నారంటే వాళ్ళని ఏమనాలేదు మీరు ఒక్కసారి చెప్పండి. అలా అంటే రోజుకి టీడీపీ పార్టీలో కానివ్వండి, జనసేన పార్టీలో కానివ్వండి, రకరకాల ఇష్యూస్ అవుతూ ఉన్నాయి. ఒక కూటమి ఎమ్మెల్యేనే ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని దాదాపు 5 సార్లు అబార్షన్ చేయించాడు, నన్ను వాడుకొని వదిలేశాడు అని రోడ్డెక్కితే అదే రోడ్డు మీద పక్కన ఉన్నటువంటి పోలీసుల దగ్గర ఉన్నటువంటి లాఠీలు తీసుకొని ఆ అమ్మాయిని కొట్టారే కానీ ఆ అమ్మాయి విషయంలో ఏదైనా న్యాయం జరిగారా? ఇప్పుడు దాన్ని మేము తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకు లేదా పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టి నువ్వే చేస్తున్నావు అంటే ఎంతవరకు సమంజసం అండి? 100% వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు? వాళ్ళ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాకు ఇబ్బంది కలగ చేశాడు అనుకున్నప్పుడు ప్రజల్లోకి వచ్చి చెప్పినప్పుడు రెస్పాండ్ అవ్వని మీది తప్ప అసలు ఎటువంటి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారిని దీనిలో ఇన్వాల్వ్ చేయటం కరెక్టా? నెక్స్ట్ సాయి కృష్ణ విషయానికి వస్తేనండి, ఎక్కడా కూడా సాయి కృష్ణ మంచివాడు, సాయి కృష్ణ తప్పు చేయలేదు, లేదా సాయి కృష్ణ చేసింది కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పలేదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పేది ఏంటంటే జరిగిన విధానం సరే, ఇప్పుడు నేను తప్పు చేసినా ఇంకొకళ్ళు తప్పు చేసినా ప్రభుత్వ పరకంగా లేదా ఏదైతే అధికారులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించి డెఫినెట్గా మా మీద యాక్షన్ తీసుకునే అధికారం వాళ్ళకు ఉందండి, రాజ్యాంగం వాళ్ళకు కల్పించిన హక్కు. కానీ సాయి కృష్ణ విషయంలో ఏం జరిగింది? ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, లాకప్లో పడేసి చంపి కనీసం బూడిద కూడా దొరకకుండా కన్నతల్లికి చేశారు అనే ఒక విషయం మీద ఆ జరిగినటువంటి ప్రాసెస్ని తప్పు పట్టారు తప్పితే అతను చేసింది కరెక్టా రాంగ్ అనేది కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనలేదండి. మీరు మీ రాజ్యాంగం ప్రకారం నాకు నచ్చని వాడిని నేను తీసుకెళ్లి చంపుతాను అంటే రేపు గవర్నమెంట్ మారిద్ది, అధికారులు మారుతారు, అప్పుడు కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయితే ఏం చేస్తారండి? ఆ ప్రాసెస్ తప్పు అంటున్నామే తప్పితే ఎక్కడా కూడా మేము ఇండివిజువల్గా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు ఎక్కడా కూడా చెప్పట్లేదండి. క్రాంతి కుమార్ విషయం కూడా టు బి ఫ్రాంక్ అతను అసలు ఏ కేసులో తీసుకెళ్తున్నారో ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో కూడా తెలియదండి. అతను మరణ వాంగ్మూలం ఏంటి, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని సూసైడ్ చేసుకుంటే ఆ కుటుంబానికి పోలీసుల ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం తప్పితే ఎక్కడా కూడా ఇండివిజువల్ ఆబ్లిగేషన్స్ అనేది లేదండి ఎక్కడ కూడా. మీ జిల్లాలో మహిళల మీద దాడి జరిగింది ఒంగోలు పార్టీ ఆఫీస్లో 100% అండి. అది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ. 100% ఎవరి మధ్య గొడవ అయినా కానీ ఒక లేడీ మీద చేసుకోవటం అనేది 100కు 100% రాంగ్. అది ఆల్రెడీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చుండూరు రవి గారు కానివ్వండి, ఆ అధ్యక్షులైనటువంటి బూచేపల్లి గారు కానివ్వండి, దాంతోపాటు పార్టీ అధిష్టానానికి కూడా మొత్తం వెళ్ళాయి. దాని మీద క్రమశిక్షణ కమిటీ వాళ్ళకి ఆల్రెడీ ఫిర్యాదులు వెళ్ళాయి, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. 100% తప్పు ఎవరిదైనా వాళ్ళ మీద చర్యలు 100కి 100% తీసుకుంటారండి.
ఈ 9 నెలల్లో మీరు ఏదైతే అద్దెకి వచ్చారో 9 నెలల్లో అద్దెకి నియోజకవర్గంలో ప్రధానంగా ఇక్కడ రైతువారీ సెక్షను, ఎక్కువ రైతువారీ సెక్షను, తర్వాత కూలీ పనికి వెళ్ళే కదా సార్ ఎక్కువ నియోజకవర్గం అంతా. మీరు ప్రధానంగా గమనించినటువంటి సమస్యలు యాజ్ ఏ వైసీపీ పార్టీ లీడర్గా మీరు జనంతో కలిసినప్పుడు కానీ, ఇప్పుడు కొన్ని ఒక్కో మండలంలో ఒక్కొక్కటి ప్రధానంగా రైతువారీ పంటలు కానీ అవి మీ గమనించింది ఏంటి? నేను ఈ 9 నెలల్లో గమనించింది ఏంటంటే అంటే ఎవరైనా సరే, అది ఒక కూలియా, ఒక రైతువా, లేదా ఒక సామాన్య గృహిణియా, లేదా ఒక స్టూడెంటా, లేదా ఇంకొక మధ్యతరగతి కుటుంబమా, గొప్ప కుటుంబమా, ఎవరైనా సరేనండి, కొన్ని బేసిక్ నీడ్స్ అనేది డెఫినెట్గా ప్రతి చోట ఉండాల్సినవి ఉంటాయి. ఆ బేసిక్ నీడ్స్లో ఉండాల్సినవి ఏంటంటే, ఒకటి విద్య. మన పిల్లలు ఎంతవరకు స్ట్రాంగ్గా చదువుకోగలరు, దానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయా లేదా. రెండోది వైద్యం. అంటే మనకు కానివ్వండి, మన పిల్లలకు కానివ్వండి, లేదా మన తల్లిదండ్రులకు కానివ్వండి, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఎంతవరకు వైద్యం మనం ఇక్కడ అందించగలుగుతున్నాము. దాంతోపాటు ఉపాధి అవకాశాలు. అంటే ఏదైనా మధ్యతరగతి కుటుంబం కానివ్వండి, చదువుకున్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, ఎంతవరకు మనం ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతున్నాము. దాంతోపాటు రైతులకి, ముఖ్యంగా ఇక్కడ రైతులు పొగాకు, మొక్కజొన్న చాలా ఎక్కువగా పండేటటువంటి జిల్లా ఏదైనా ఉందంటే ప్రకాశం జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటాయండి. అవి వాళ్ళకి కావలసినటువంటి ఎరువులు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి సక్రమంగా అందుతున్నాయా లేదా ఏదైనా నష్టం జరిగినప్పుడు గవర్నమెంట్ స్పందించి వాటికి ఇన్సూరెన్స్ ఉంటే కనుక ఇన్సూరెన్స్ కానివ్వండి, ఈ క్రాప్ ఉంటే కనుక ఈ క్రాప్ చేసి వాళ్ళకి నష్టపరిహారం అందించగలుగుతుందా లేదా అనేది కన్సిడర్ చేయాలి. నేను చెప్పినటువంటి ఈ విషయాల్లో ఏదైనా సరే, సపోజ్ 100కి ఒక 70 నుంచి 80 మార్కులు కనుక ఉంటే అన్ని అందుబాటులో ఉంటున్నాయి అంటే కనుక అద్దంకి నియోజకవర్గానికి వీటిల్లో నేను 100కి కనీసం ఒక 10 నుంచి 15 మార్కులు కూడా ఇవ్వనండి. మీరేమో ఈ మాట చెప్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి 10,000 మందికి పైగా సైకిళ్ళు, అందరికీ విద్యుత్తు, సోలార్ విద్యుత్ ద్వారా అసలు ఎస్సీ ఎస్టీలకి అయితే ఫ్రీగా, బీసీలకి అయితే సంథింగ్ సబ్సిడీతో, బీసీ ఓసీలకి మ్యాక్సిమం చేస్తున్నారు రవికుమార్ గారు అని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని మీరేమంటారు? 10,000 సైకిళ్ళు రెగ్యులర్గా ప్రతి 15 డేస్కి వస్తారు, నెలకు వస్తారు. మొన్న మార్చి ఎండింగ్ దాకా సంథింగ్ ఏప్రిల్ ఎండింగ్ దాకా సైకిళ్ళ పంపిణీ, ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకి సైకిళ్ళ పంపిణీ అన్నారు. వాటర్ ప్లాంట్లు, ప్రభుత్వ పాఠశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఇవన్నీ పెట్టామని చెప్పినట్టు మీరేమో అసలుకి 10% కూడా లేదని చెప్పినట్టున్నారు. సార్, నేను ఎక్కడ కూడా సైకిల్ డిస్ట్రిబ్యూషన్ని రాంగ్ అని కానివ్వండి ఎక్కడా కూడా మాట్లాడలేదు. 100కు 100% ఏదైనా చారిటీ చేయటం అనేది గొప్ప విషయం. బట్ ఆ చారిటీ చేస్తుంది ఎవరు? మీరు ఒక్కసారి గమనించండి. నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్నా, లేదా ఎమ్మెల్యేగా ఉన్నానా, నేను చేస్తున్నానా, లేదా ఒక సంస్థ వచ్చి ఇస్తే నేను చెప్పుకొని చేస్తున్నానా అనేది గమనించమంటున్నాను. విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ అనేది 100కు 100% అభినందించాల్సిన విషయం అండి. కానీ ఎవరో చేసేటటువంటి పనుల్ని నేను చేస్తున్నట్టు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? మీరు అంటున్నారు విద్యార్థులకు సైకిళ్ళు అందిస్తున్నారు కానండి, విద్యార్థులకి ఎప్పుడు కూడా సైకిళ్ళు చదువు నేర్పవండి. కానీ ఆ విద్యార్థులకు అందవలసినటువంటి ప్రాపర్ ఎడ్యుకేషన్ అందుతుందా లేదా, ప్రాపర్ టీచర్స్ ఉన్నారా లేదా, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అనేది నేను క్వశ్చన్ చేస్తాను. ఈ సంవత్సరం ఫలితాలు చూశారు కదా సార్ మీరు, ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు ఏ విధంగా చూశారు? మధ్యాహ్నం భోజనం బ్రహ్మాండంగా ఉందని చెప్పి అంటున్నారు. ఎంతమంది చదువుకుంటుంటే అంతమంది పిల్లలకి వాళ్ళ తల్లికి 100 కింద 13,000 రూపాయల డబ్బులు నిన్ననేమో పడ్డాయి, అకౌంట్లో కూడా పడ్డాయి. ఇవన్నీ విద్యాశాఖ మంత్రిగా నెంబర్ 1గా చేస్తున్నారని చెప్పి అంటా ఉన్నారు కదా వాళ్ళే. సార్, నేను మధ్యాహ్న భోజనం పథకం గురించి మీరు మాట్లాడుతున్నారు కండి, స్టిల్ అద్దంకి నియోజకవర్గంలో నేను తీసుకెళ్తాను. ఒక 4-5 ప్లేసులు మీరే సెలెక్ట్ చేసుకోండి, అక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుదామండి. మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా అక్కడ భోజనాలు ఉంటున్నాయి అనేది పిల్లల ద్వారానే చెప్పిస్తాను. నేను పిల్లల మీద రాజకీయం చేయదలుచుకోవట్లేదు. సో దాని గురించి మాట్లాడకుండా ఏదైతే మీరు చెప్తున్నారో ఆ మధ్యాహ్న భోజనం పథకం మీ ఇష్టం వచ్చిన స్కూల్స్ 2-3 సెలెక్ట్ చేయండి, అక్కడికి వెళ్దామండి. రెండోది తల్లికి వందనం.
అసలు ఆ తల్లికి వందనం అనే ఒక ఐడియా తీసుకొచ్చిందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది మీరు మర్చిపోవద్దు. రెండోది, ఆ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేసిందో మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ముఖ్యంగా అమ్మ ఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం అని మార్చారు. సరే, రైట్, గుడ్, ఎనీ హౌస్ చిల్డ్రన్కి మంచి జరుగుతుంది అంటే వీ ఆల్ యాక్సెప్ట్. ఆ రోజు 15,000 ఒక స్టూడెంట్ తరపున మదర్కి ఇస్తున్నాము అని చెప్పి దానిలో స్కూల్ డెవలప్మెంట్ కోసమని ఏదర్ ఎక్విప్మెంట్ కానివ్వండి, లేదా బాత్రూమ్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, 1,000 రూపాయలు తగ్గించారండి. 1,000 రూపాయలు తగ్గించి పిల్లల మదర్స్ అకౌంట్లో వేశారు. ఆ రోజు ఏం చెప్పారు, ఆ 1,000 రూపాయలు జే ట్యాక్స్ కింద మీరు కట్ చేసుకుంటున్నారు అని నానా యాగి చేశారు కదా. ఇప్పుడు అదే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000లో ఎంతమందికి 15,000 ఇచ్చారో లెక్కలతో సహా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానండి. మీరు అంటున్నారు కదా 15,000 ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నారని, 13,000 వేస్తున్నారు. ఇప్పుడు ఆ 2,000 అనేది ఎల్ ట్యాక్సా, ఎన్ ట్యాక్సా, ఏ ట్యాక్స్? ఆ 2,000 ఎందుకు తగ్గిస్తున్నారు? ఆ రోజు ఎలక్షన్స్కి ముందు మీ వీడియోస్తో సహా నేను చూపిస్తాను. ఎక్కడా కూడా ₹1 తగ్గించకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అని చెప్పేసి మాట్లాడారు. యాజ్ పర్ యూపీహెచ్పి లెక్కల ప్రకారం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి మన రాష్ట్రంలో? అమ్మ ఒడి మీరు ఎంతమందికి వేస్తున్నారు? వేసిన వాళ్ళల్లో ఎంతమందికి 15,000 వేశారు, ఎంతమందికి 13,000 వేశారు, ఎంతమందికి 12,000 వేశారు, ఎంతమందికి 9,000 వేశారు? 100% నేను లెక్కలతో సహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. విద్యాశాఖ మంత్రి గారు కనుక వస్తా అంటే ఇప్పటికీ మూడు సార్లు విద్యా సంస్థ క్యాలెండర్ ఇయర్స్ జరిగితే ఫస్ట్ క్యాలెండర్ ఇయర్ ఎగ్గొట్టేసేసారు తల్లికి వందనం. రెండో క్యాలెండర్ ఇయర్లో దాదాపు 15 లక్షల మంది పిల్లలకి తగ్గించి వేశారండి తల్లికి వందనం. వేసిన వాళ్ళల్లో కూడా 80% మందికి 13,000 రూపాయలు వేశారు. మిగతా 20% మెంబర్స్కి ఫుల్ అమౌంట్ ఎక్కడా వేయలేదు. స్టిల్ లాస్ట్ ఇయర్ మొత్తం లెక్కలతో సహా నా దగ్గర ఉన్నాయండి. ఈ ఇయర్ కూడా నెక్స్ట్ కమింగ్ ఒక 10 to 15 డేస్లో ప్రతి ఒక్క డేటా నేను తీసుకొస్తాను. ఈ ఇయర్ కూడా దాదాపు 16,50,000 మంది చిల్డ్రన్కి లెక్కల కన్నా తక్కువ తల్లికి వందనం ఇచ్చారు. ఏదైతే అన్నారు దాన్ని నిన్ననే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాట్లాడారు. ఏదైతే మీరు తల్లికి వందనం పడలేదంటున్నారో పర్టికులర్గా మీరు ఆ డీటెయిల్స్కి సంబంధించిన మీ సచివాలయం దగ్గరికి ఎత్తుకొంపిస్తే దేనివల్ల మిస్టేక్ అయిందో చూసి అవి మళ్ళీ మీకు 2వ విడతలో మీకు అమౌంట్ వేస్తామని చెప్పారన్నారు. నేను అదే చెప్తున్నానండి, 100% 10 to 15 డేస్లో డేటాతో సహా వస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టే మీరు కూడా ఆ రోజు ఎన్నికల ప్రచారంలో తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పినని స్వయాన మీ వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి భారీ ప్రచారం మొత్తం వైరల్ అయింది. వీడియో మీకు తెలుసో లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని. మీరు వేయలేదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఒకరికి మీరు ఒప్పుకున్నామండి. ఆ రోజు ఒకరికే వేసాము. అది ఏంటి, ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ కానివ్వండి ఓపెన్ గా చెప్పి ఇదిగో ఇంత అందరికీ మేము చేయలేకపోతున్నాము, ఒకరికే చేయగలుగుతున్నాము అని చెప్పి అందరికీ చెప్పి చేసామండి. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు తెలుసా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి దేనికి మనకు వచ్చేటువంటి సోర్సెస్ వచ్చేటువంటి పెట్టుబడులు ఆపేశాడు. మనకు వచ్చే ఆదాయ మార్గాలను ఆపేసి ఓరి కూర్చొని అప్పులు తీసుకొని వచ్చి బటన్లు నొక్కి జనాలకు డబ్బులు వేసాడు. ఆయన ఇక్కడ కుప్పలా పేర్చినటువంటి అప్పులను పక్కన తీర్చుకుంటా మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నామని వీళ్ళు కూడా చెప్పి దానివల్ల అని చెప్పిన వీళ్ళు కూడా చెప్పేస్తున్నారు కదా మీరు చెప్పినట్టే. కూటమి ప్రభుత్వంలో అండి ఎవరైనా సరే దమ్మున్న నాయకుడు కానీ దమ్మున్న మగోడు ఎవడైనా సరే బయటకు వచ్చి అధికారిక లెక్కల ప్రకారం 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మొత్తం ఎంత అప్పులు చేసిందో లెక్కలతో సహా మీరే చెప్పారుగా, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానివ్వండి, టోటల్ ఎన్ని లక్షల కోట్ల అప్పు అయిందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని ఎక్కడా కూడా ఒక్క నెల కూడా మిస్ అవ్వకుండా అన్ని అభివృద్ధి పనులు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి చేసినా కానివ్వండి ఎక్కడా కూడా 3 లక్షలకు మించి అప్పు పెరగలేదు.
దాంతోపాటు మీరు ఇంకొకటి గమనించాల్సింది ఉందండి, 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి వల్ల కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నం అయిపోయింది. అలాంటి టైంలో కూడా ఎక్కడా కూడా రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చూశారు కదా. మరి మీరు వచ్చిన ఈ 2 ఏళ్లలో ఎంత అప్పులు తీశారో, ఎంత అప్పులు చేశారో దమ్ముంటే లెక్కలు బయటికి తీయండి. అదే దానికి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు దానికి లెక్క వాళ్ళు తీస్తామంటున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులు తీసుకొచ్చి బట్టలు నొక్కేదానికే పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయిన వెలుగొండ ప్రాజెక్టు పనులు మొదలై తిరుగుతూ ఉన్నాయి. పోలవరం ఇప్పుడు ప్రస్తుతం ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాతికే అంకితం చేశారు. అవును, ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశారు. అదేవిధంగా కుప్పం వెళ్ళి వాటర్ ట్యాంకులు పెట్టేసేసి నీళ్లు జనాలకు వదిలేశారు. ఓపెన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు ఇంకా కనపడలేదు. ఇవన్నీ వాస్తవాలే, అది మీరు ఒప్పుకోవాలంటే 100% కాదండి. మీరు ఏదైతే ప్రాజెక్ట్ చెప్తున్నారో ప్రతి ఒక్కటి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ అయిపోయి వెలుగొండ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేస్తే ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన పని ఏంటి సార్? అది కూటమి ప్రభుత్వాన్ని మీరు అడగాలి. ఎందుకంటే మీరు చూసుకున్నటువంటి కడప స్టీల్ సార్, నేను ఒక మాట చెప్పేదండి, ఎప్పుడైనా సరే మనం ఒక మెడికల్ కాలేజీ కానివ్వండి లేదా ఒక ప్రాజెక్ట్ కానివ్వండి కడుతున్నప్పుడు నియర్ టు కంప్లీషన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే దాని అంటే సివిల్ వర్క్ కానివ్వండి ఇంకొక ఏదైనా వర్క్ కానీ మొత్తం కంప్లీట్ అయినప్పుడు ఏం చెప్తారంటే ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, ఇదిగో మేము జాతికి అంకితం ఇస్తున్నాము అని చెప్పినప్పుడు ఏమైందంటే ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. అంటే ఇదిగో ఇది తీసుకొచ్చారు, మనకి ఇది అందుబాటులోకి వస్తుంది, మనం ధైర్యంగా ఉండొచ్చు అనేసేసి కాన్ఫిడెన్స్ వస్తడానికి డెఫినెట్గా 80 to 90% కంప్లీట్ అయినటువంటి వర్క్లను మాత్రమే ఎక్కడైనా జాతికి అంకితం చేశారు కానివ్వండి, శంకుస్థాపన చేసి జాతికి ఎక్కడ అంకితం చేయలేదండి. మీరు లెక్కలు మీరు తీసుకురండి, నేనే కాదు కూటమి ప్రభుత్వం ఎవరిని తీసుకొచ్చినా సరే ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎంత పర్సంటేజ్ ఆఫ్ కంప్లీట్ చేసేసారు. ఒక్క వెలుగొండ ప్రాజెక్టే కాదండి, మీరు చూసుకున్నట్టయితే భోగాపురం ప్రాజెక్ట్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, దాంతోపాటు మెడికల్ కాలేజెస్ కానివ్వండి, ముఖ్యంగా కొన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, పులివెందుల మెడికల్ కాలేజీలు కానివ్వండి లేదా మచిలీపట్నం మెడికల్ కాలేజీ కానివ్వండి, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కానివ్వండి, ఆ రోజు 2024కి ముందే దాదాపు 80 నుంచి 85% కంప్లీట్ అయినటువంటి మెడికల్ కాలేజీలను కూడా ఆ 10 to 15% కంప్లీట్ చేయడానికే పీపీపీ విధానం అని ఇంకొకటని ఎవ్వరూ రాకపోయేసరికి దాదాపు 2 ఏళ్ళు కొనసాగించుకుంటూ వచ్చి దానిలో ఒక్కటి పిడుగురాళ్ళ ఇప్పుడు ఓపెన్ చేయగలిగారు. అంటే మీనింగ్ ఏంటండి, మీరు ఇచ్చినటువంటి ఎటువంటి హామీనైనా నెరవేర్చగలిగారా? లేదు. కంప్లీట్గా ఇదిగో ఈ హామీని నెరవేర్చాము అని చెప్పి దీనికి మేము అప్పు చేశాము అని చెప్పగలరా? ప్రజలకు అందుబాటులోకి తీసుకురావట్లేదు. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మీరు చేసేటటువంటి పనుల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ సొమ్ము ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎంతమంది కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి కానివ్వండి లేదా టీడీపీ ప్రభుత్వానికి కానివ్వండి ఎంత క్లోజ్ అసోసియేట్ ఉండే వాళ్ళే ఇంత డైరెక్ట్గా ఇదిగో మీ ఉన్నటువంటి శాఖల్లో ఈ విధంగా అవినీతి జరుగుతుంది అన్నా కానీ నోరు విప్పకుండా ఉన్నారంటే మీనింగ్ ఏంటండి? ఎవరికి అందవలసిన వాటాలు వాళ్ళకి అందుతున్నాయి కాబట్టే కదా మెదలకుండా ఉంటున్నారు. సాక్షాత్తు ఇప్పుడు మీరు అన్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గొట్టిపాటి రవికుమార్ గారి శాఖ విద్యుత్ శాఖలో ఒక ట్రాన్స్ఫార్మర్ కొనటానికి ₹1 ఖర్చు అవుతుంది ఇంతకు ముందు అంటే ఇప్పుడు దాన్ని ₹2 పెట్టి కొంటున్నారు అంటే దాని మీనింగ్ ఏంటండి? అంటే అవినీతి జరుగుతుంది అని తెలిసినా కానీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? లేదా ఒక రైతు వాళ్ళ పొలంలో ట్రాన్స్ఫార్మర్ వేసుకోవాలి అంటే టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి రిఫరల్ లెటర్లు ఇస్తేనే వీళ్ళకి వేయండి అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? మీరు ఆలోచించండి. లేదా ఏదైనా చేసినటువంటి పనుల్లో బిల్స్ అవ్వాలి అంటే అదే మినిస్టర్ గారి పిఏలు నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి నేను చేపిస్తాను అని ఆడియోలు మొత్తం బయటకు వచ్చినా కానీ ఎందుకు మీరు సైలెంట్గా ఉంటున్నారు? ఏ విధంగా ప్రతి దానిలో ప్రభుత్వ భూములు కానివ్వండి, కబ్జాలు కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, దీనిలో కూటమి ప్రభుత్వం వెనకపడింది అనటానికి లేకుండా ప్రతి దానిలోనూ అవినీతి చేస్తున్నారు కదా. వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు?
మీరు దానికి పలానాటి అవినీతి జరుగుతుందని చెప్పినట్టు మీరు ప్రశ్నిస్తున్నారు మరి పార్టీ తరపు నుంచి? లేం, డైరెక్ట్గా నేను వీడియోస్ చూపిస్తాను కదండి. నేను స్టేట్ మొత్తం గురించి కూడా మాట్లాడలేదు. ఒక అద్దంకి నియోజకవర్గంలో మీకు ఇవన్నీ చెప్తున్నాను కదా. కరెంట్ ఆఫీసర్లతో నేను మాట్లాడిన ఆడియోలతో సహా నేను బయట పెట్టాను కదా. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో అవినీతి జరిగింది అనేది మీ ఆస్థాన పత్రికే రాసింది కదా. ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తో సహా వాళ్ళు రాస్తున్నారు కదా. మీ పిఆర్ఓ ఆడియోలు బయటపడినాయి కదా. ప్రతి ఊరిలోనూ ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో నాతో పాటు రండి, నేను చూపిస్తాను. ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఒక్కటన్నా నెరవేరిందా? దాదాపు మీరు చెప్పుకుంటున్నారు కదా 20 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నాకు అడ్డాగా ఉంది అన్నాడు. అలాంటి అడ్డాలో ఒక ప్రాపర్ హాస్పిటల్ లేదు అంటే ఎంత సిగ్గు చేయటండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక 50 పడకల ఆసుపత్రి కూడా ఇక్కడ లేదు అంటే ఎంత సిగ్గుచేటు ఒక మినిస్టర్కి. అదే మీరు ఒకసారి ఆలోచించండి. అదే కాదండి, చిన్న చిన్న ఒక బ్లడ్ బ్యాంక్ లేదు ఇక్కడ. ఎవరికైనా ఎమర్జెన్సీ జరిగితే ఒక బ్లడ్ ప్యాకెట్ దొరకటానికి లేదు. ఇంకేంటండి లేదు. ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ స్కూలు, ఒక కాలేజీ చూపించండి నాకు ఇక్కడ. మన పిల్లలేమో హైదరాబాదుల్లో లేదా వేరే వేరే చోట్ల చదువుకుంటా ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? లేదు. ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఇంటింటికి మంచినీరు అందిస్తామని నిజంగా అందుతుందా? ఒక్కసారి ఆలోచించండి. వీటిల్లో మీరు ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి ఏ హామీ అయినా ఇదిగో అద్దంకి ప్రజలకు అందుతుంది. అంతకన్నా ఘోరమైంది ఏంటండి, భవానీ సెంటర్లో ట్రాఫిక్ సమస్య ఎన్నేళ్లుగా ఉందండి. కనీసం దాన్ని సాల్వ్ చేయగలిగారా? 20 ఏళ్ళు మీరు చేయలేకపోయారు. 100% నేను గుండెల మీద చేసుకొని అద్దంకి ప్రజలను ధైర్యంగా అడగలనండి. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను ప్రశ్నించిన వాటిల్లో లేదా మీరు ఆల్రెడీ హామీలు ఇచ్చిన వాటిల్లో ప్రతి ఒక్కటి కూడా చేసి నేను నిరూపించుకుంటాను, నేను ధైర్యంగా చెప్పగలను. ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నారంటే మీ అద్దంకిలోనే మీ వైసీపీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని బాగా ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఏదైతే మీరు 9 నెలల క్రితం వచ్చారు, డాక్టర్ గారు చదువుకున్న ఆయన, ఏదో సహజంగా ఏంటంటే చదువుకున్న డాక్టర్ అంటే కొంచెం మెతగ్గా ఉంటారు. ఒక పని అంటే ఈ పని చేస్తే మనకు కూడా కొంచెం పేరు వచ్చింది అన్న ఫీల్లో ఉంటారు అన్న నమ్మకం ఉండే కూడా ఎక్కడో చిన్న భయం మరల వాళ్ళకి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజధాని మారుస్తున్నాడు. ఒకసారి మావిగన్ అంటాడు, ఒకసారి వైజాగ్ అంటాడు, ఒకసారి అమరావతి అంటాడు. అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిని మార్చడా? ఈయన కంటిన్యూగా ఉంటాడా? సార్, నాకు ఏ రోజు కూడా నేను ఇక్కడి నుంచి వెళ్తాను, నాకు ఇక్కడ సీట్ ఇవ్వరు అనే అసలు ఆలోచన కూడా లేదండి. ఎందుకంటే జనాలు అనుకునివ్వండి. నేను పోయినా అంటే అద్దంకి నియోజకవర్గంలో నాకు సీట్ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మదిలో 100% నాకు స్థానం ఉంటుందండి. బట్ నాది అని చెప్పుకునే అలవాటు నాకు లేదు. రానున్న రోజుల్లో 100% ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారో మీరే చూస్తారు. ఆల్రెడీ ఇక్కడ ఇబ్బంది వల్ల ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ సీటు వెతుక్కోవటానికి ట్రై చేస్తున్నారో, ఎక్కడికి మూవ్ అవటానికి ట్రై చేస్తున్నారో కూడా మీరే చూస్తారు. అంతేగాని నాకు ఇక్కడ సీట్ ఇవ్వకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తానండి. నేను ఇక్కడ అద్దంకి నియోజకవర్గంలో చేసేటటువంటి ఏ పనైనా ఏ కార్యక్రమమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చేస్తాను కానివ్వండి, అశోక్ కుమార్ తరఫున చేయను. అదే అద్దంకిలో మరలా పాత సీనియర్ నేత కర్ణం బలరామకృష్ణమూర్తి గారు కూడా చీరాల నుంచి వాళ్ళ అబ్బాయిని వెంకటేష్ గారిని అద్దంకి నుంచి చేయాలని అదొకటి. అదేవిధంగా గతంలో ఏదైతే వైసీపీ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జిగా చేసినటువంటి కృష్ణ చైతన్య గారు కూడా ఇటీవల ఆయన పుట్టినరోజు ఫ్లెక్సీలు అదొకటి. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని చెప్పానని గతంలో ఇప్పుడు వాళ్ళకి ఎంతో కొంతమంది అనుచరులుగానో లేకపోతే వాళ్ళ ఎన్నికడి తిరిగే నాయకులుగానో ఉంటారు కదా, అట్లా వాళ్ళకి ఫ్లెక్సీలు అవి ఇవన్నీ వేస్తూ ఉంటే వాళ్ళందరినీ చింతలపూడి అశోక్ కుమార్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎవరిని ఒక్కరిని చూపించండి నేను పార్టీలోంచి సస్పెండ్ చేసిన వాళ్ళని. పార్టీలో ఇటీవల కాలంలో సస్పెండ్ అవ్వలేదు. సంతమాగులూరు మండల ఎవరిని? ఒక్క బల్లికురువ మండల అధ్యక్షుడిని మట్టుకండి. తను ఏదైతే పార్టీ నియమాలకు అతిక్రమించి నోరు జారి మాట్లాడటం వల్ల పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుందే తప్పితే అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తి పార్టీలోంచి ఒక్కళ్ళని కూడా ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదండి. బల్లికురువ మండల అధ్యక్షుల్ని పార్టీ అధిష్టానం ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు మొత్తాన్ని తెప్పించుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని సంప్రదించి ఎవిడెన్స్ చూసిన తర్వాత డైరెక్ట్గా అక్కడి నుంచి సస్పెండ్ చేశారు తప్పితేనండి
నేను ఒక్కళ్ళని కూడా ఇంతవరకు పార్టీ నుంచి సస్పెండ్ సస్పెండ్ చేసింది అక్కడి నుంచి. అశోక్ కుమార్ గారు సొంత టీంను దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనకు అనుసరణలో ఉండేవాళ్ళే మన దగ్గర. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఏదైతే 2011 వైసీపీ పార్టీ వచ్చిందో అప్పటి నుంచి ఉన్న వాళ్ళని కూడా నమ్మలేదు. నమ్మకపోవటం అనేది లేదండి. ఎవరైతే పార్టీకి కష్టపడతారో 100కు 100% వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఇస్తానండి. అది సీనియరా జూనియరా అనేది నేను ఏ రోజు కూడా కౌంట్ చేసుకోను. పార్టీకి లాయల్గా ఎవరు కష్టపడుతున్నారు, పార్టీ కార్యక్రమాలకి ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మన పక్కన నిలబడుతున్నారు అనేది 100కి 100% చూస్తామండి. పనిచేయనటువంటి ఎటువంటి వాళ్ళైనా సరే, ఎంత పెద్ద సీనియర్ అయినా జూనియర్ అయినానండి, పార్టీ ప్రయోజనాలు ముఖ్యం తప్పితే నాకు ఇండివిజువల్ 100% మీరు అన్నట్టు అద్దంకి రావడానికి ముందు నాకు ఇక్కడ చాలా లిమిటెడ్ అండి. హార్డ్లీ ఒక 100 మంది నుంచి ఒక 150 మంది మా బంధువులు తప్పితే వేరే పరిచయాలు లేదండి. వాళ్ళతో నాకు ఆబ్లిగేషన్స్ కూడా ఏమీ లేవు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా కష్టపడేది ఎవరు, ఫోటోలకి పోజులు ఇచ్చేది ఎవరు, ప్రతి ఒక్కటి నేను మానిటర్ చేసుకుంటానండి. ఆ మానిటర్ చేసుకునే విధానంలో ఎవరైనా సరే ఏదైనా చెయ్యట్లేదు లేదా ఏదైనా తప్పు చేస్తున్నారంటే 1కి 10 సార్లు నేను బతిలాడుకుంటానండి. బట్ కొంతమంది వాళ్ళ ఆబ్లిగేషన్స్ ఉండొచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ డీలింగ్స్ కానివ్వండి, లేదా బిజినెస్ డీలింగ్స్ కానివ్వండి, లేదా ఇంకేదన్నా సమస్య కానివ్వండి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదనుకోనో లేదా ఇంకొకటి వాళ్ళు పోతుంటే కనుక వాళ్ళని కూడా 1కి 10 సార్లు ఆపడానికి ట్రై చేస్తానండి. బట్ కాంట్ ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు చెయ్యి వదిలేస్తా. అదే ఇప్పుడు అద్దెంకిలో ఒక అతను జనసేన పార్టీకిలో గెలిపాడట కదా, నాకు తెలిసి ఎవరు వెళ్ళలేదండి. నాకు తెలిసి ఎవరు వెళ్ళలేదు. అతను రాధాస్వామి గురుస్వామి సంథింగ్ రాధాకృష్ణ గారు రిజైన్ చేశారు, కానీ ఎక్కడ కూడా ఏ పార్టీలో జాయిన్ అయినట్టు నాకు మరైతే అవగాహన లేదు. 100% ఆయన ఎక్కడైనా జాయిన్ అయ్యారా లేదా రాజీనామా అని అనుకున్నప్పుడు మీరు చెప్పారా? ఎందుకు ఎట్లాగే మీ సమస్య ఏదైనా మీద మాట్లాడారు? నేను కనీసం ఒక 20 సార్లు మాట్లాడానండి. మాట్లాడాను, ఆయనకి దాదాపు నచ్చ చెప్పడానికి చూశానండి. బట్ అదే చెబుతున్నాను కదా, వాళ్ళ ఏదైనా పర్సనల్ ఇబ్బందుల వల్ల అది కూడా మనం హెల్ప్ అవుట్ చేయడానికి చూస్తాం. ఎక్కడా కూడా ఆయన ఏ విధంగా కూడా పార్టీని కించపరచలేదు, నన్ను కించపరచలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచలేదు. ఆయన పర్సనల్ ఇబ్బంది వల్ల వెళ్తున్నారు అని చెప్పేసేసాడు. సరే, మేబీ రేపు ఆ సమస్యలన్నీ తొలగిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా 100% అలా పార్టీకి మొదటి నుంచి ఉన్న వాళ్ళని పార్టీ ఎప్పుడు మళ్ళీ దగ్గరగా తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు ఇక్కడ అద్దెంకితో ఎంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. అవును. అదేవిధంగా అద్దెంకిలో నిన్నటి దాకా బలరాం గారు అనే వ్యక్తికి ఇక్కడ ఒక వర్గం ఉంది పెద్ద. అవును. వాళ్ళతో మీ రేపు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బలరాం గారు ఇటు వస్తామని చెప్పి అంటున్నారు కదా, అని మీరు ఏమైనా దూరం అయ్యారా, లేకపోతే వాళ్ళతో బాగానే రేపు మాట్లాడటం? దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అంటే బలరాం గారు కానివ్వండి, కర్ణం వెంకటేష్ గారు కానివ్వండి, బలరాం గారు కర్ణం వెంకటేష్ గారిని ఒక బిడ్డ అనుకుంటే 100% నన్ను రెండో బిడ్డగా ఆయన యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే ఏదైతే ఉందో అద్దంకి నియోజకవర్గానికి నన్ను అనౌన్స్ చేయడానికి ముందే ప్రతి ఒక్కరిని పిలిచి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఎవరిని పెడితే బాగుంటుంది, ఏంటి ఇక్కడ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరితో డిస్కస్ చేశారండి. అదే విషయాలు పర్సనల్గా బలరాం గారు కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి నాతో మాట్లాడారు. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ సూచనల మేరకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడికి వచ్చాను. నాకు వెంకటేష్ గారికి కానివ్వండి, పెద్ద ఆయన బలరాం గారికి కానివ్వండి 100కి 100% వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందులో సార్ ఎట్లా ఉండిద్దంటే, మీ పార్టీ వాళ్ళ ఉండి లేకపోతే మీ పార్టీలో ఇప్పుడు మీరు ఏదైతే కొంతమంది పార్టీ క్రమశిక్షణకి ఉల్లంఘించారు, దానివల్ల అధిష్టానం వాళ్ళని బయటికి పంపించిందని వాళ్ళైనా ఉండొచ్చు, లేకపోతే మీకు యాంటీ గుండె అధికార పార్టీ వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే రకరకాలుగా బయట మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడి నాకు నీ బొట్టోళ్ళు చెప్తేనే ఇట్లాగా చైతన్య కృష్ణ గారు వస్తున్నారంట. ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని మీరు యాక్టివ్గా పనిచేస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని కొంచెం
ఇది చేయడానికను, లేకపోతే మీ ఇంటికి ఉండేవాళ్ళు ఆయన ఎక్కువ రోజులు ఉండేడా? అసలు జగన్మోహన్ రెడ్డి రాజధానిలో మార్చినప్పుడు ఈయన ఎంతసేపు? కృష్ణ చైతన్య గారు మళ్ళీ వస్తున్నారు, అందుకే ఆయన పుట్టినరోజుకి ఫ్లెక్సీలు వేశారు. ఆయన ఒకవేళ రాని పక్షంలో బలరాం గారు వస్తారు, గొట్టిపాటి రవిని ఎదుర్కోవాలి అని చెప్పినట్టు ఆయన రావాలి ఈయన రావాలి అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు చూడండి, నేను వాళ్ళందరితో బ్రహ్మాండంగా వాళ్ళందరి సలహాలతోనే వాళ్ళు ఇష్టం కొద్దీ నేను ఇక్కడికి వచ్చానండి. అది నేను అంటాను. అనుకునే మనం గరటయ్య గారితో అయితే నేను మాట్లాడలేదండి, ఎందుకంటే గరటయ్య గారితో ఒక ఫంక్షన్లో వచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ పొలిటికల్గా నేను ఏ రోజు కూడా గరటయ్య గారితో మాట్లాడలేదు, ఎందుకంటే గరటయ్య గారు ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన దాదాపు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు, 4-5 సార్లు. అలాంటి ఒక వ్యక్తి కుటుంబం నుంచి ఎవరైనా సరే పాలిటిక్స్లోకి ఒక అడుగు ముందుకు వేయాలి అనుకోవటంలో తప్పులేదండి. ఎవరు ఇప్పుడు నేను ఇక్కడ కావాలి అనుకొని రాలేదు, నేను వద్దు అనుకోవటానికి ఆస్కారం లేదు. ఎవరికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పేరు చెప్తే వాళ్లే క్యాండిడేట్ ఉంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఏముందో నాకు తెలుసు. నాతో ఏం మాట్లాడి పంపించారో, ఏ విధంగా నన్ను ఎంకరేజ్ చేస్తారో ప్రతి ఒక్కటి నాకు తెలుసండి. జనాలు కొంతమంది గిట్టని వాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే మనకు ఆపోజిట్గా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ మాట్లాడతారండి. ఇప్పుడు అలానే చాలామంది గొట్టిపాటి రవికుమార్ గారు ఈసారి ఇక్కడ చెయ్యట్లేదు, చాలా యాంటీ వచ్చేసేసేసింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, బైఫర్కేషన్ అయితే మార్టూరు వెళ్తారనో, లేదా బైఫర్కేషన్ అవ్వకపోయినా చిలకలూరుపేటలో ఆల్రెడీ మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని చాలా మంది చెప్తుంటారు. అవన్నీ మనం విన్నాము అనుకోండి, అక్కడే ఆగిపోతాం. మన పని ఏంటి? మనం జనాల్లోకి వెళ్ళాలి, ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి ఏమి చేస్తామో చెప్పాలి, అద్దంకి ఏం చేస్తామో చెప్పాలి. అవే నా గోల్ కానివ్వండి. నాకు సీట్ ఉండదు, ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు పోతారు. ఐ నెవర్ కేర్ ఫర్ అండి. ఐ కేర్ ఫర్ మై ఫుడ్ అండ్ ఐ బిలీవ్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రపూడి అశోక్ కుమార్ ఫ్యామిలీ, మీ పిడుగురాలు సంథింగ్, మీ ఫాదర్ కానీ మీ బ్రదర్స్ కానీ టీడీపీ పార్టీకి మంచి హార్డ్ కోరీలు, బాగా టీడీపీ అంటే ఫస్ట్ నుంచి ఫ్యామిలీకి బాగా ఇది. అట్లాంటి అశోక్ కుమార్ ఫ్యామిలీ ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అత్యంత సన్నిహితం అయిపోయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటే మా మాట, ఆయన మాటే మాకు వేదవాక్కు అనే దానికి ఎందుకు వచ్చారు? అది కూడా ప్రశ్నే. దట్ ఈస్ కాల్డ్ లాయల్టీ అండి. అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని గుర్తించి మనల్ని దగ్గరగా తీసుకున్నటువంటి వ్యక్తులకి మనం పని చేసేదాన్ని బానిసత్వం అంటారండి, లాయల్టీ అంటారు. ఇప్పుడు అశోక్ కుమార్ అనే తెలుగుదేశం పార్టీలో మీరు బానిసలుగా ఉన్నారా? లేదు, నేను ఏ రోజు కూడా, మేము పుట్టిన దగ్గర నుంచి అండి 2018 వరకు కూడా మాకు వేరే పార్టీ తెలియదండి. మేము టీడీపీలోంచి బయటకు వచ్చినా సరే ఏ రోజు కూడా ఆ పార్టీని మేము ఎక్కడ కించపరచడం కానివ్వండి, అగౌరవంగా మాట్లాడటం కానీ లేదు. నాకున్నటువంటి సమస్యల వల్ల లేదా అక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకుల వల్ల నాకు జరిగిన ఇబ్బంది వల్ల నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చి 2019లో మా అన్నయ్య జనసేన నుంచి కంటెస్ట్ చేశారండి. ఓకే, 2019లో గురజాల నియోజకవర్గం నుంచి మా అన్నయ్య కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసిన తర్వాత ఓడిపోయాం. సరే, గెలిపోవటంలో అనేది మేము లాయల్గా చేశాము, మా పని మేము చేశాము. కానీ ఆ తదనంతరం జరిగినటువంటి పరిస్థితులు ఏదైతే మేము ఆ పార్టీ అధినాయకుడిని రీచ్ అవ్వడానికి చాలాసార్లు ట్రై చేశాము. 2019లో దాదాపు 175 మందిలో 160 మంది ఏమో జనసేన నుంచి పోటీ చేసినట్టు నాకు గుర్తండి. వాళ్ళల్లో కూడా ఎవరు కూడా, అంటే ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ, ఒక 5-6 తప్పితే పవన్ కళ్యాణ్ గారిని రీచ్ అవ్వడానికి మాకు అసలు సోర్సే దొరకలేదండి. ఓకే, నేను దాదాపు 20 సార్లు 30 సార్లు ట్రై చేశాను, ఎక్కడా కూడా అవకాశం రాల. సో ఆ క్రమంలో ఏంటంటే ఇక్కడ దానిలో చాలా జరిగాయి. ఒక మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఆయన కలవటము, చిన్న చిన్న వర్డ్స్, అంటే ఆ మాటల్లో అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ కోణంలో ఏంటంటే, లేదు మనం రాంగ్ ప్లేస్లో ఉన్నాము. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, జనసేన పార్టీని కానివ్వండి విమర్శించలేదు. మాకు రాజకీయంగా ఫస్ట్ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తికి మేము ఆ పార్టీలోంచి బయటకు వచ్చేటప్పుడు కానీ,
ఇప్పటికీ కానీ కృతజ్ఞత చెప్పిన 100% ఆయనకి కృతజ్ఞతే చెబుతామండి. ఎందుకు ఆ రోజు మమ్మల్ని గుర్తించి సీట్ ఇచ్చారు, సరే వర్కౌట్ అవ్వలేదు, అంతేగాని ఆ రోజు ఉన్నటువంటి విధి విధానాలు నచ్చి వెళ్ళాము. మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా పర్సనల్గా అనలేదండి. పార్టీ విధి విధానాలు ఇప్పుడు ఏదైతే మారాయో వాటి మీద కామెంట్ చేస్తాం కానివ్వండి, ఎక్కడా కూడా మేము వ్యక్తిగతంగా చేయలేదు. ఆ తర్వాత జనసేనలోంచి మేము బయటకు వచ్చి న్యూట్రల్గా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వర్క్ చేసుకుంటూ వెళ్ళిన క్రమంలో లోకేష్ గారు మళ్ళీ మమ్మల్ని పిలిపించారు, నాతోనే మాట్లాడారు, చాలా జరిగాయి. బట్ స్టిల్ ఆ రోజు లోకేష్ గారికి మేము ఓపెన్గా ఒకటే మాట చెప్పాము, మేము టీడీపీ ప్రభుత్వం మళ్ళీ పార్టీలోకి రావాలి అంటే మాకు కావాల్సినటువంటి ఏదైతే ఉందో మాకు జరిగినటువంటి అన్యాయాన్ని దాన్ని నిలదీయగలిగితేనే మళ్ళీ మేము పార్టీలోకి వస్తామని చెప్పాము. ఎక్కడా కూడా జరగలేదు. సరే, ఒకసారి రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు షార్ట్ టర్మ్ కన్నా లాంగ్ టర్మ్లో మనకి ఎక్కడ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలము, ఏ విధంగా మనకు బెనిఫిట్ అవుతుంది అని చూసుకొని 2024లో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. కబుర్ చేసిన తర్వాత వెళ్ళాను, నేను మా అన్నయ్య ఇద్దరం వెళ్ళాము, మాట్లాడాము. ఎటువంటి ఆ రోజు చాలా క్లియర్గా చెప్పారు, 2024లో మీకు సీట్ ఇవ్వలేము, పార్టీ కోసం కష్టపడి పనిచేయండి అని ఒక మాటే అడిగారు. 100% సార్ మేము అసలు ఏది ఎక్స్పెక్ట్ చేసి అంటే నాకు సీటు కావాలని ఇంకోటి కావాలని చెప్పి పార్టీలోకి రావట్లేదు, రాజకీయంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం, దానికి ఒక బేస్ కావాలి అనే కోణంలోనే మేము అడుగు వేశాము. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా చాలా ముఖ్యంగా పల్నాడులో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ధైర్యంగా కార్యకర్తల కోసం నిలబడగలిగాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా పిలిపించారు. ఫస్ట్ స్టేట్ డాక్టర్స్ అసోసియేషన్కి స్పోక్స్ పర్సన్గా, వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్గా నన్ను నియమించారు. అక్కడి నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలను కానివ్వండి అవన్నీ గమనించి నన్ను గుర్తించి ఒక నియోజకవర్గానికి వెళ్ళమని నన్ను అడిగారు. ఆ రోజు ఒకటే చెప్పాను, ఏ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు సీట్ కావాలి అని నేను అడగలేదు. ఈ పని ఇచ్చారు చేయండి అన్నాను, చేస్తున్నానండి, అంతే. 100% అది పాజిటివ్ అయిద్దా నెగిటివ్ అయిద్దా నేను అన్నాను, నా ఎఫర్ట్స్ నేను పెడతాను, మీ శక్తి వంచన మీరు నేను పని చేస్తాను. ఇప్పుడు మీరు ఎంతమంది బ్రదర్స్? మేము మొత్తం 3 అండి. మీరు లాస్ట్ చిన్న. మీ పెద్దన్న ఏం చేస్తాడు? మా పెద్ద అన్నయ్య యుఎస్లోనే ఉంటారు, 2వ అన్నయ్య యుఎస్లోనే ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్, రియల్ ఎస్టేటు? నేను రియల్ ఎస్టేట్ అసలు ఎక్కడ చేయను. రియల్ ఎస్టేటు, సినిమాలు? నేను ఎక్సెప్ట్ హాస్పిటల్, నేను వేరేది ఏ బిజినెస్ లో. ఇప్పుడు ముగ్గురు కలిసే ఉంటారు మీరు? మేము ముగ్గురం కలిసే ఉంటామండి. మా పెద్దన్నయ్యకి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి యుఎస్ లో, తను ఒక 2 సినిమాలు తీశారు, తన ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం నన్ను వెళ్తారండి. నాకు తెలిసింది ఏంటంటే నేను ఎక్సెప్ట్ హాస్పిటల్ ఫీల్డ్ తప్పితే ఏదో చిన్న బిజినెస్లు చూస్తాను. కానీ చిన్న బిజినెస్ ఉంటాయే కదా రియల్ ఎస్టేట్ అసలు 0% అండి. ఇంకేంది చిన్న బిజినెస్ అంటే? లైక్ చిన్న గేమింగ్ జోన్స్ లాంటివి కానివ్వండి. అంటే చైనా. మీ చిన్న అన్నయ్య కూడా ఈ సినిమా లేదు. తను అంటే 2022 వరకు దాదాపు 22-23 వరకు కూడా ఇండియాలోనే ఉన్నవాడండి. ఇంటి దగ్గర ఉన్నటువంటి పొలాలు కానివ్వండి మొత్తం తనే చూసుకునేవాడు. 2022 అలా యుఎస్ వెళ్ళారు. ఇంకా తను యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న హోటల్స్ అవి తను చూసుకుంటారు. ఇక్కడ మాకు మేజర్గా అంటూ వేటిలో ఇన్వాల్వ్ అవ్వమంటారు. ఇప్పుడు మీ మదర్ ఫాదర్ ఎక్కడ ఉంటారు? మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారండి. మా మదర్ నాతోనే ఉంటారు. ఇప్పుడు మరి ఈ చిన్న వ్యాపారాలు అంటే హాస్పిటల్, ఇప్పుడు మళ్ళీ అద్దెంకిలో ఒక హాస్పిటల్ పెట్టారు, పిడిగిరాడులో ఒక హాస్పిటల్, దానికి తోడు మీరు ఆర్థోపెడిక్ కదా? అవును. ఆర్థోపెడిక్ డాక్టర్ అంటే అసలు ఎప్పుడు ఏ టైం పేషెంట్ వస్తారో తెలియదు. 24/7 వాళ్ళకి అందుబాటులో ఉంటేనే ఆ పేరు వాళ్ళు మనల్ని గుర్తించి మన దగ్గరికి వచ్చేది. అంత దాంట్లో మీకు అసలు ఈ రాజకీయాలు పిచ్చి ఎందుకు పట్టింది? ఇట్స్ నాట్ పిచ్ అండి. అంటే చెప్పాను కదా, నా స్వభావం ఏంటంటే అండి, నేను ఒక మా బ్రదర్కి రాజకీయాలు అంటే మా బ్రదర్కి చాలా ఇంట్రెస్ట్ ఉండేది రాజకీయాలు అంటే. పెద్ద ఆయనకి, ఆయన కోసం నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే మా ఫాదర్ చనిపోయిన తర్వాత మమ్మల్ని ఈ స్టేజ్లోకి తీసుకొచ్చిందే ఆయన.
ఓకే, మీ ఫాదర్ అంటే మీరు చిన్న చదువు? మా ఫాదర్ 2002లో చనిపోయారండి. ఓకే. 2002లో చనిపోయిన తర్వాత నేను ఎంబీబీఎస్ చదవటం కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం కానివ్వండి, మొత్తం మా అన్నయ్య నాకు హాస్పిటల్ కట్టించింది కానివ్వండి, మొత్తం మా అన్నయ్య కట్టించాడు. అలాంటి వ్యక్తి కోసం అంటే నిత్యం మా అన్నయ్య యూఎస్లో ఉన్నా కానీ ఆయన చేసే కార్యక్రమాలు కానివ్వండి, పేరు ఆయనదైనా ఫేస్ నాది కనిపించేది. ఓకే. సో జనాలు నాకు బాగా అలవాటయ్యారు. సో మా అన్నయ్య ఏదైతే సాధించలేకపోయాడో, అంటే ఒకటి మిస్ అయితే గనక దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాలి అనుకునే అది ఆ స్వభావం నాదండి. అంటే మనం ఎక్కడ చెడు చేయట్లా, ఎవరికి అన్యాయం చేయట్లా, ఎందుకు దీనిలో సక్సెస్ అవ్వలేము అనేది నేను చాలా బలంగా నా మనసులోకి ఎక్కించుకున్నానండి. ఆ కోణంలోనే నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఇప్పుడు సహజంగా ఎట్లా ఉందంటే, ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఇప్పుడు డాక్టర్ ఉన్నారు అనుకోండి సార్, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా డాక్టర్ అంటే దేవుడితో చూస్తారు. దానికి అలవాటు పడి ఉంటారు మీరు. ఇప్పుడు మీరు కానీ, ఇప్పుడు మేడం గారు కూడా గైనకాలజీ. అవును. మీరు దానికి అలవాటు పడిన తర్వాత ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటాయంటే బూతులు, ఇప్పుడు నువ్వు 10 మందికి మంచి అయితే ఆటోమేటిక్గా 10 మందికి చెడుగానే ఉంటావు. ఎందుకంటే మీరు ఒక పార్టీలో ఉంటారు, అవతల పార్టీలకు మీరు ప్రత్యర్థి కదా. ఇవన్నీ వచ్చినప్పుడు సహజంగా ఇప్పుడు మీరేంటంటే బయట పబ్లిక్లు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి మీరు ఓకే. ఇంటి దగ్గర మేడం గారు ఏమంటారు, మనకి ఎందుకండి ఖమ్మంగా హాయిగా చదువుకొని ఎంబీబీఎస్ చేసి డాక్టర్లుగా మంచి పేరు ఉన్నదని వాళ్ళందరితో తిట్టించుకోవటం అని ఎప్పుడన్నా ఆ డిస్కషన్ రాదా మీకు అసలు? నెవర్ అండి. అంటే ప్రాబబ్లీ అద్దంకిలో నేను హాస్పిటల్ పెట్టడం వెరీ ఫ్యూ డేస్ కాబట్టి ఇంకా జనాల్లోకి ఎలా వెళ్తుంది అనేది రానున్న రోజుల్లో మీరు చూస్తారు. బట్ నేను పిడుగురాళ్ళలో హాస్పిటల్ పెట్టి ఆల్మోస్ట్ 10 years అండి. ఈ 10 yearsలో నా దగ్గరికి పార్టీలకు అతీతంగా, నేను టీడీపీలో ఉన్నప్పుడు నా దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. జనసేనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అంటే నేను రాజకీయ కోణంలో ఎప్పుడు చూస్తాను అంటే, లాస్ట్ 1 month ఎలక్షన్స్ జరిగే కరెక్ట్గా 1 month ముందు నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడు లాగే బిహేవ్ చేస్తాను. అంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా, మన పార్టీకి సపోర్టర్ చేస్తున్నాడా లేదా అతను మనల్ని ఇష్టపడుతున్నాడా, ఆ కోణంలోనే చూస్తానండి. మిగతా ఏ సందర్భంలో కూడా హాస్పిటల్లోకి వచ్చినా కానీ అతనిది ఏ కులం అని నాకు అనవసరం, ఏ పార్టీ అనేది నాకు అనవసరం. నేను ఒక డాక్టర్ని, అతని ఇబ్బంది వల్ల నా దగ్గరికి వచ్చాడు, మనం ఎంత మెరుగ్గా వైద్యం ఇచ్చాం, ఆ రెండే చూస్తానండి. నాకు అది నేను ఏ రోజు కూడా మీరు ఏ పార్టీ అనేది ఎప్పుడు ఏ కులం కానీ ఏ మతం కానివ్వండి ఎప్పుడు నేను అడగను. నాకు కావాల్సింది ఏంటి, నేను ఒక వైద్య వృత్తిలో ఉన్నాను, నాకు చేతనైంది మీకు నేను చేయగలను, అంతే. ఓకే. అదే నేను అంటే ఏంటంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇంటి దగ్గర అది ఎప్పుడు కూడా ఆ డిస్కషన్ అయితే రాలేదు. అంటే ఇప్పటి వరకు ఆ విధంగా మమ్మల్ని చూసిన వాళ్ళు లేరండి. ఈవెన్ అక్కడ నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నా కానీ టీడీపీ వాళ్ళు కానివ్వండి, జనసేన వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో మెజారిటీ మెంబర్స్ మా వల్ల హెల్ప్ పొందారో లేదా మేము వాళ్ళకి దగ్గర వాళ్ళమో ఏదో ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం కానివ్వండి. పార్టీల పరంగా ఎక్కడా కూడా ఆర్గ్యుమెంట్స్ రాలేదండి. మీరు అద్దెంకి వచ్చి 9 నెలలు అవుతుంది కదా సార్. ఈ 9 నెలల కాలంలో మీరంటూ ఒక ఫిగరు, అద్దంకి నియోజకవర్గ ప్రజలు నాకంటూ ఒక అవకాశం కనుక కల్పిస్తే, లేకపోతే మీరు రేపు ప్రచారంలోకి వెళ్ళాలన్నా కూడా, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఇంకొక 1 monthలో. ఆ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టున్నాడు, ఫుల్ ప్లేజ్డ్గా ప్రతి ఒక్క ప్లేస్లో మీరు అన్ని చోట్ల పోటీ చేయాలి అని చెప్పి అన్నారు కదా. ప్రజలకు మీరు చెప్పేది, మాకు ఒక అవకాశం ఇస్తే ఇది నేను గుర్తించినటువంటి సమస్యలు, అద్దంకి నియోజకవర్గంలో ప్రధానంగా గుర్తించినటువంటి సమస్యలు ఇవి, వీటి కోసం తప్పనిసరిగా నేను ప్రయత్నిస్తాను అని మీరు చెప్పేది 100కు 100% అండి. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అద్దంకి మున్సిపాలిటీతోనే స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నాను. అవును. అద్దంకి మున్సిపాలిటీ ఎలక్షన్స్లోనే అద్దంకి, ముఖ్యంగా అద్దంకి పట్టణానికి మేము ఏమి ఇస్తామో ఏమి చేయబోతున్నామో ఒక మేనిఫెస్టో లాగా రెడీ చేస్తాను. ఆ రోజు ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఇతను ఈ పార్టీ వాడా, అతను ఆ పార్టీ వాడా అనుకుంటారా లేదా నిజంగా ఒక మంచి మనిషి అనుకుంటారా అనేది మీరే చూస్తారు. ఓకే. 100% అద్దంకి ఏం కావాలి అనేది ఆల్రెడీ ఒక డేటా కానివ్వండి లేదా వాట్ ఎవర్ ప్రాజెక్ట్ కానివ్వండి మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం 100కి 100%. ఇప్పుడు నేను వచ్చి 9 నెలలు అయిందండి. ఇక్కడ ఉన్నటువంటి ద బిగ్గెస్ట్
ప్రాబ్లం అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్త్ సిస్టమ్ ఈజ్ అబ్సల్యూట్లీ పూర్ అండి. దాన్ని ఓవర్కమ్ చేయడానికి హెల్త్ బాగాలేకపోతే ఇటు ఒంగోలు లేకపోతే నా దగ్గర ఇప్పుడు అధికారం లేదు. అధికారం ఉంటే కనుక ఆ సిస్టమ్ వేరుగా పనిచేస్తుంది. నా దగ్గర ఉన్న అధికారం లేదు కాబట్టి నాకున్న స్కోప్లో నేను ఏం చేయగలను అనే ఈ హాస్పిటల్ అనేది తీసుకురావడం. అదేవిధంగా ఏ విధంగా మేనిఫెస్టో ఉండబోతుంది అనేది కూడా 100% నేను చూపిస్తాను త్వరలోనే. ఏదేమైనా సరే 2029లో అసెంబ్లీలో అడుగు పెట్టాలి. మీ గోలు దైవేచ్ఛ టార్గెట్ అదే కదా. 100% నేను రాజకీయాల్లోకి వచ్చాను అంటే ఎమ్మెల్యే ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చానంటే ఎమ్మెల్యే అనే గోల్తోనే ఇక్కడికి వచ్చానండి. దానికన్నా కూడా ముందు మీ అన్నయ్యని చూడాలనుకున్నది నీ రూపంలో మీ అన్నయ్య కనపడాలి. 2029 టార్గెట్ చింతలపూడి అశోక్ కుమార్ ఎమ్మెల్యే. అది కదండి, ఆ దేవుని ఆశీస్సులు ఉన్నా ప్రజల ఆశీర్వాదం ఉన్నా అది ప్రజలకు నిజంగా మనం నమ్మకం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది దట్ మ్యాటర్స్. అద్దెంకి మున్సిపాలిటీలు రేపు గట్టి పోటీ ఇవ్వబోతున్నారా లేకపోతే విజయం సాధించబోతున్నారా? చెప్పాను కదండి, నా ప్రయత్నం ఎంతవరకు వెళ్ళగలనో అంతవరకు వెళ్ళి నేను ప్రయత్నిస్తానండి. నేను అది గెలుస్తామా ఓడిపోతామా అనేది నేను ఆలోచించను. ఉన్నటువంటి 32 వార్డుల్లో మనం ఏ విధంగా పోటీ ఇవ్వబోతున్నాం అనేది మీరు చూస్తారు అంతే. దానికంటే ఒకటి రెడీ చేసి పెట్టుకున్నారు 100%. ఓకే, ఏదైతే రేపు జరగబోయే అద్దెంకి మున్సిపాలిటీ దగ్గర నుంచి మీ విజయ పరంపర మొదలవ్వాలి. అట్లాగే 2029లో మీకన్నా కూడా ఫస్ట్ మీ అన్నయ్య కళ మీరు ఎమ్మెల్యే అవ్వటం అనేది, మీ ఇంట్లో ఒకరు ఎమ్మెల్యే ఉండటం అనేది అది కూడా నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.